దయగలిగిన మా కన్న తండ్రి, మంచి మాటలతో మా హృదయాలను మీ జీవవాక్కులతో నింపుతూ ఈ రెండవ రోజు కూడా మొదటి సెషన్ ముగింపులో చక్కటి మాటల కొరకు ఎదురు చూస్తుండగా కృప చూపించండి తండ్రి. మీరు బలపరిస్తేనే తప్ప నాయన మాకు మేముగా మాట్లాడలేము. ఒకవేళ మాట్లాడినా మా మాటలు మీ పిల్లలకు ప్రయోజనకరముగా ఉండవు నాయన. మీ పరిశుద్ధాత్మ సహాయంతో బలపరిచి మీ పిల్లల ఆలోచనలు నాయన, మీ పిల్లల ఉద్దేశాలు నాయన మీకు అనుకూలమైనవిగా, మీరు సమ్మతించినవిగా నాయన ఉండగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, మూడవ పాఠముగా స్త్రీని ముట్టకుండుట పురుషుడికి మేలా. బైబిల్ గ్రంథంలో మేలు అన్న మాటలు చూస్తున్నప్పుడు వాటి ప్రకారంగా మనం బ్రతికితే మేలు జరుగుతుంది అని ఖచ్చితంగా ఇంకొక మాటలో చెప్పాలి అంటే గుడ్డిగా బైబిల్ని మనం నమ్మొచ్చు. ఎందుకంటే ఇది దేవుని మాట కనుక. దేవుడే మేలు అంటున్నాడు అంటే అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుందనే ఒక అపారమైన నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. లోకంలో ఎవరైనా సరే ఇలా చేస్తే మంచిది అన్నప్పుడు అది చేయటం వల్ల లాభ నష్టాలు ముందుగా అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. ఏమంటే నేను మంచిది అనుకున్నాను కానండి, ఇలా జరుగుతుందని నేను ఊహించలేకపోయానండి అని ఎంతోమంది మన దగ్గర బాధపడిన పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథంలో మీరు ఇది చేయండి, ఇది మీకు మేలు అంటున్నాడంటే వాటి వెనుక ఒక అద్భుతమైన మేలు దాగి ఉంది అని వాటిని ఖచ్చితంగా చేయటానికి మనం ముందుకు వెళ్ళటం చాలా మంచిది. కాబట్టి అలాంటి ఒక చక్కటి మేలు అని దేవుడు చెబుతున్న మాటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. దయచేసి మీ బైబిల్ను తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో వ్రాయబడుతున్న మంచి మాట మీరు చూడగలిగితే 7వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనిద్దాం. ప్రియులారా, మీరు వ్రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం, మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఎవరిని గురించి పౌలు గారు ఈ మాట రాస్తున్నాడు అంటే యవన కాలంలో ఉంటున్న యవనస్తుల గురించి రాస్తున్నాడు. యవన కాలంలో ఉంటున్న యవనస్తుల గురించి రాస్తున్నాడు. యవన కాలంలో ఉండే ఆలోచనలు, యవన కాలంలో ఉండే పరిస్థితులు, యవన కాలంలో ఉండే మనిషి యొక్క జీవిత విధానాన్ని చూస్తున్నప్పుడు యవన కాలంలో లోకాన్ని బట్టి మనిషి ఎక్కువగా ప్రేరణ పొందుతుంటాడు. చిన్నగా ఉన్నప్పుడు మనకేమీ తెలియదు. ఏదైనా తెలుసుకోవాలంటే అమ్మా నాన్నను అడిగి తెలుసుకునే స్థితిలో నుంచి నెమ్మదిగా లోక పరిచయాన్ని కలుగుతున్నప్పుడు, లోకంలో కొన్ని మనకు మనంగా తెలుసుకునే స్థితి లోకము కల్పిస్తున్నప్పుడు లోకపు ప్రభావం యవన కాలంలో ఉంటున్న పిల్లలపై ఎక్కువగా ఉంటుంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈరోజు స్కూళ్ళల్లో కూడా ప్రేమ వ్యవహారాలు బయటపడుతున్నవని టీవీ ఛానల్లో మనం వింటున్నవి. ఒక స్కూల్లో ప్రేమ వ్యవహారాలు ఏంటి అసలు? ఒక కళాశాలకు వెళ్ళి ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒకప్పుడు మనం విన్నది, ఆ నానుడి ఇప్పుడు ఎక్కడ మనం వింటున్నామంటే ఒక స్కూల్ స్టేజ్లో మనం వింటున్నాం. పైగా ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనేదో ప్రేమను గురించి గొప్పగా చెప్పినట్టుగా మాట్లాడుతుంటారు.
అక్కడి నుంచి నెమ్మదిగా మనసు కల్మషమైపోయి భవిష్యత్తు మీద ఏదో బంగారు కలలు కంటూ భవిష్యత్తును వారు అనుకున్నట్టుగా ఊహించుకుంటూ తల్లిదండ్రుల మాట వెనక, సమాజంలో పెద్దలు చెప్పే మాటలను పట్టించుకోక, చివరికి దేవుని భీతి కూడా మనిషిలో లేకపోవటం వల్ల మేలు జరగవలసిన యవన కాలపు జీవితాలు కీడులోనికి వెళ్ళిపోతున్నాయి. జరుగుతున్న అత్యాచారాలు, జరుగుతున్న ప్రేమ పేరుతో మోసాలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు బైబిల్ గ్రంథంలో ఇవన్నీ పేపర్లో మనం చదవక మునిపే బైబిల్లో ముందస్తుగా చెప్పిన అద్భుతమైన మాటే, స్త్రీని ముట్టకుండుట పురుషుడికి మేలు అన్నాడు. ఏం మేలు దాగి ఉంది? ఒకవేళ స్త్రీని ముట్టుకోవటం వల్ల మేలు జరగవలసిన మనిషి జీవితాలకి, యవన కాలపు జీవితాలకి ఎంత భయంకరమైన కీడు జరుగుతుందో మనకు తెలియాలి. ఎందుకంటే మనం అనుకున్నదే జరుగుతుంది అనుకున్నప్పుడు ముందుకు వెళతాం. లేదు, నేను అనుకున్నది కాదు, భయంకరమైన పరిస్థితులు ముందు ఉన్నవి అని తెలిసినప్పుడు మనం ఆగడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే యవన కాలంలో ఉన్న వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎవరికో ఏదో జరిగినప్పుడు మాకెలా ఎందుకు జరుగుతుంది? వాడి జీవితం వేరు, నా జీవితం వేరు. వాడంటే ముందస్తుగా ప్లాన్ చేసుకోలేదు, నేను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నాను. ఒకరి నుంచి ఒకరు పాఠాలు నేర్చుకోవడానికి బదులు ఎవరి జీవితం వారిది అనుకుంటూ నాకు అలా జరగదు అనుకుంటుంటారు. కానీ ప్రతి ఒక్కరికి జరిగేది అదే అని ఆ తర్వాత అందరికీ అర్థమవుతుంది. నిప్పు వాడు ముట్టుకుంటే కాలుతుంది, నేను ముట్టుకుంటే ఎందుకు కాలుతుంది అని ఒకవేళ మనం ఆలోచిస్తే, నిప్పుకున్న గుణమే కాలటం. అది నువ్వు ముట్టుకున్నా, ఎవరు ముట్టుకున్నా. అందుకే యవన కాలపు జీవితాలను చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఏమంటే పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్నారండి. కొట్టుకోవటం అంటే మామూలుగా కాదు, తలలు పగిలిపోయేలా కొట్టుకున్నారు. ఎందుకు కొట్టుకున్నారని ఆరా తీస్తే మతిపోయే విషయం బయటకు వచ్చింది. ఏంటంటే వీడి గర్ల్ ఫ్రెండ్తో వీడు మాట్లాడాడట. చూసారా? ఒకప్పుడు మాట్లాడాలి అంటే భయపడే రోజుల్లో నుంచి ఈరోజు గర్ల్ ఫ్రెండ్ లేదని బాధపడే రోజుల్లోనికి వెళ్ళిపోయాం. బాయ్ ఫ్రెండ్ లేడని బాధపడే స్థితిలోనికి ఈరోజు యవన కాలపు పిల్లలు వెళ్ళిపోయారు. ఏమండి, వాళ్ళని చూస్తే జాలి పడాలి ప్రియమైన వారలారా. ఎందుకు? తెలిసి తెలియని ఆ స్థితిలో వారి ఆలోచన వారిని ఎక్కడికి తీసుకుని వెళుతుందో తెలియకపోవటం వల్ల. లోకపు ప్రభావము, సినిమాల ప్రభావము. ఒకరోజు స్కూల్ అనగానే నోట్ బుక్ అనేది గుర్తొచ్చేది, కానీ సినిమా పేరే నోట్ బుక్ అట. నోట్ బుక్ అనేది సినిమా పేరట. పాఠశాలలో కనబడే వస్తువులే ఈరోజు ఏమైపోయాయి? సినిమా పేర్లు అయిపోయాయి. ప్రియమైన చూసారా? మన పిల్లల్ని ఈ 2 కనులు 1000 కనులు చేసుకొని కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉన్నది ప్రియమైన వారలారా, ఉన్నది. ఎందుకంటే వారిదేమో తెలిసి తెలియని వయసు, ఏం జరుగుతుందో మనకు ముందుగా తెలుసు, కానీ అది వాడికి నమ్మాలనిపించదు. నాకు అలా జరగదు అనుకుంటుంటాడు. జరిగే స్థితిలోనికి వెళ్ళగానే జీవితం అంతా చేజేతులారులో దాటిపోతుంది. ఆ తర్వాత కుటుంబం అంతా కలిసి కూర్చొని ఏడ్చిన ప్రయోజనము లేదు ప్రియమైన వారలారా. ఒక స్కూల్ స్టేజ్లో నుంచే ఇలాంటి ఆలోచనలతో ఎదుగుతున్నాడంటే యవన కాలము రాగానే యవనస్తుడి ఆలోచన ఇదిగో జారత్వము వైపు.
ఇక్కడ స్త్రీని ముట్టకుండుట అనే సెన్స్, ఆ పదము దేన్ని సూచించడానికి రాస్తున్నాడంటే, ఇదిగో జారత్వములు జరుగుతున్నవి అన్నాడు. ఒక స్కూల్ స్టేజ్ నుంచే అలాంటి ఆలోచనలతో ఎదుగుతున్నవాడు, లోకపు ప్రభావము, మనుషుల ప్రభావము, సినిమాల ప్రభావము, ఇవన్నీ కలగలుపుకొని ఎదిగినవాడు యవన కాలంలోకి రాగానే ప్రేమ అన్న పేరుతో మాట్లాడుతున్నాడంటే, ఆ ప్రేమ అన్న పేరు వెనకాల దాగి ఉన్నది జారత్వము. ప్రియమైన దేవుని పిల్లలారా, జారత్వము. అందుకే మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఇదే 7వ అధ్యాయము కింది వచనాన్ని చూడండి, 2వ వచనం. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. యవన కాలంలోనికి రాగానే జారత్వాల వైపుకు వెళ్ళిపోతుంది యువత. నిజంగా అది గమనిస్తున్నప్పుడు మనల్ని మనం అపవిత్రపరుచుకోవటం కంటే పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తూ ఏమంటున్నాడు అంటే, ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. అంటే వివాహ బంధములోనికి వెళ్ళండి అంటున్నాడు. వివాహ బంధములోనికి వెళ్ళండి అంటున్నాడు. ఈ వివాహ బంధములోనికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగే స్థితి మీకు వస్తుంది. లేదా జారత్వములు జరుగుతున్నప్పుడు ఇదిగో మేలు జరగదు, మీ జీవితానికి కీడే జరుగుతుంది. ఏమంటే ప్రపంచంలోనండి ఇదిగో ఈ పాపము వల్ల ఈ మేలు జరిగింది అనేది ఏమైనా చెప్పగలరండి? ఇదిగో ఈ పాపం వల్ల ఈ మేలు జరిగింది అండి. పాపం వల్ల జరిగిన మేలును ఏ ఒక్కటైనా చెప్పగలరా? చెప్పలేం ప్రియమైన వారలారా. పాపం అనేదే భయంకరమైనప్పుడు దాని వెనుక భయంకరమైన కీడు దాగి ఉంటుంది. కానీ పాపము వెనుక ఎప్పుడు మేలు జరగదు. ఎప్పుడు జరగదు. అంత స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు జారత్వాల వైపుకు ఈరోజు మనిషి మల్లుతున్నాడు అంటే దాని వెనుక కీడు కొరకు ఆరాటపడుతున్నాడు. కానీ ఆ జారత్వాల వైపుకు వెళ్ళకుండా ఉంటే ఇదిగో ఆ జారత్వపు ఆలోచన నీకు లేకుండా ఉండగలిగితే, నీవు స్త్రీని ముట్టకుండా ఉంటే నీ జీవితానికి బ్రహ్మాండమైన మేలు అన్నాడు. ఏమంటే దేవుడు మేలు అంటే నమ్మేయండి అంతే, ఇంకా నమ్మాల్సిందే. ఎందుకంటే ఆ మాట చెబుతున్నది ఎవరు? దేవుడు. ప్రియమైన వారలారా, ఒరే నా మాట వినరా నీకు మేలు కలుగుతుంది అని మనిషి మాట కూడా మీరు వినకపోయినా దేవుడు ఇది చెయ్యండి మీకు మేలు అని ఎక్కడెక్కడైతే రాయించాడో ప్రియమైన వారలారా, అవి వెంటనే మీరు గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోండి. దాని వెనకాల ఆయన దాచిపెట్టిన మేలు నిజంగా మన జీవితాన్ని ఎంత సంతోషభరితం చేస్తుందో. కాబట్టి ముందు ఏం కీడు జరుగుతుందో ఆలోచిద్దాం, ఆ తర్వాత జరగబోయే మేలు కొరకు ఆలోచిద్దాం. ఎందుకంటే ఇలాంటివి మనం అడ్డుకట్ట వేయాలంటే ఆ జరగబోయే పరిణామాలను ముందుగా తెలపాలి. ఒక ఎయిడ్స్ రోగం గురించి మాట్లాడండి అంటున్నారు. ఒకరోజు ఎయిడ్స్ రోగం గురించి మాట్లాడాలంటేనే భయపడే స్థితిలో నుంచి ఈరోజు ఓపెన్గా మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోగం రాబోతుందన్న సంగతి తెలిస్తే కాసింత జాగ్రత్త పడతారు అని. నిజంగా దేవుడు కూడా ఏం రాశాడంటే, సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలి బోధకుడు అన్నాడు. ఒక రోగం గురించి మనసు విప్పి మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక మనిషి జీవితమే ఇందులో పాడైపోతుంది అన్నప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవాలి ప్రియమైన వారలారా. కొన్నిసార్లు ఏం చెప్దాంలే అనిపించినప్పుడు ఈ మాట జ్ఞాపకం వస్తుంది, సిగ్గుపడనక్కరలేని పని. చేసేవాడు సిగ్గుపడాలి కానీ వద్దని చెప్పేవాడికి సిగ్గెందుకు? అవునా కదా? మనం సిగ్గుపడకూడదు ప్రియమైన వారలారా. ఒకవేళ బోధకుడుగా మనం సిగ్గుపడుతున్నాం అనుకోండి,
దేవుని మాటలు మనిషిని మలిచేవే కానీ ఎదుటివాన్ని సిగ్గుపడేటట్టుగా చేసేవి కావు ప్రియమైన వారలారా. అందుకే ఇలాంటి పాఠాలు కూడా వెయ్యాలి. ఆలోచన ధోరణి మారాలి. ఇదిగో ఇందులోనికి నేను అడుగు పెడుతున్నానంటే ఒక భయంకరమైన కీడు నాకు రాబోతుంది అని అంచనా నీకు ముందుగా తెలియగలిగితే మనకు ధైర్యం ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ముందుగా లేఖనాలలోనికి వెళ్ళి స్త్రీని ముట్టుకోవటం వల్ల వచ్చే ఆ కీడేంటో ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే ఆదికాండము 34వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఆదికాండము 34వ అధ్యాయము మొదటి వచనం. యవనస్తులందరూ తీయాలి. యవనస్తులందరూ. లేయా యాకోబుకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. చూసారా, దేవుడు ఇలాంటి విషయాలను ఎందుకు రాయిస్తున్నాడు అంటే పేపర్లో చదువుకున్న వాటి వల్ల ఎలాగూ మనకు బుద్ధి రాదు. మనిషి రాశాడు, నిజమో కాదో అనుకుంటాం. మనం పలానా చోట ఇలా జరిగింది పేపర్లో రాశాడు అనగానే భయం ఉండదండి మనకి. మనం ఏమనుకుంటాం, ఆ పేపర్లో రాసేటివన్నీ నిజమా అని తేలికగా తీసి పడేస్తుంటాం. కానీ బైబిల్లో చదివితే మాత్రం అవి తేలికగా తీసిపడే విషయాలు మాత్రము కాదు. దీనా ఏం చేసిందంటే, యాకోబు కుమార్తె అయిన దీనా ఆలోచనలు ఎలా ఉంది అంటే, ఈ దేశపు కుమార్తెలు ఎలా ఉంటారు అసలేంటి అని చూడటానికి వెళ్ళింది. ఏదైనా ఒక ప్రదేశానికి, కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకుండే సాధారణమైన ఉత్సాహం ఏంటంటే, అసలు వీళ్ళ అలవాట్లేంటి, వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ పరిస్థితులు ఏంటి, ఖాళీగా రూములో కూర్చొని మనం ఏం చేద్దాం, కాసేపు బయటికి వెళ్ళొద్దాం అన్న ఆలోచన ఉంటుంది. దీనా కూడా అలాంటి ఆలోచన వచ్చింది. ఈ దేశంలోనికి మేము వచ్చాం కదా, ఈ దేశంలో స్త్రీలు ఎలా ఉంటారు, అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి అనే ఆలోచన కలిగింది. ఆలోచన కలిగిన తడుగా ఏం చేసిందంటే, ఆ దేశపు కుమార్తెలను చూడటానికి వెళ్ళింది. దుష్టుడు కూడా ఎప్పుడు తప్పు చేయించడానికి ముందు ఒక సబబైనదే మనతో మాట్లాడతాడు. చూడటంలో తప్పే ఉంది, చూడటంలో తప్పేంటి. ఎలాగో ఉండ్రాజవరంకి వచ్చాం, తణుకుకు వచ్చాం, 5 రోజులు ఉంది, అలా ఒక్కసారి వెళ్ళొస్తే తప్పే ఉంది. తప్పేమన్నా ఉందా మీరే చెప్పండి. లేదు. చూసి రావటంలో తప్పే ఉంది? లేదు. అంటే తప్పు కానిది మన మనసులో పెడుతుంది, ఆ తర్వాత తప్పు చేయటానికి మనల్ని ప్రిపేర్ చేస్తుంది. ఏమంటే మా పెళ్ళి చాలా విచిత్రంగా జరిగింది బ్రదర్ అంటాను. ఎంత విచిత్రంగా జరిగింది అంటే, అసలు ఆమె ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆమె. ఒక్క మిస్ కాల్, ఈ మిస్ కాల్ ఎక్కడి వరకు వచ్చిందట, అయ్యో బాబోయ్ బాగానే నడిపించేశారు. అంటే ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే, ఆ మిస్ కాల్ని నేను అటెండ్ చేయకుండా ఉంటే వివాహం అయ్యేది కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను ఒకరు మిస్ కాల్ ఇచ్చారో మళ్ళీ చేయటం తప్ప రైటా? ఎవరు మరి అర్జెంటుగా చేశారేమో. అంటే ఆ తర్వాత ఎంత కథ నడుస్తుందో మనకు తెలియదు. ఆ తర్వాత ఎంత జరుగుతుందో నీకు తెలియదు, ఎంత జరుగుతుందో తెలియదు. ఆ తర్వాత పరిచయం ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? మీరెవరు? నేను ఉండ్రాజవరంలో ఉంటాను. మీరెవరు? మాది పలాను. మీరేం చేస్తుంటారు? నేను దేవుని పని చేస్తుంటాను. దేవుని పని చేస్తారు. ఏం చేస్తారు? మేము సువార్తలకు వెళ్తాం, మీటింగ్కి వెళ్తాం అనేసరికి పక్క పెద్దవాళ్ళు ఒకరు వస్తారు. ఏ మాటలరా నీకు అంటారు. అప్పుడు మనం ఏమంటాం తెలుసండి? వాక్యమే చెప్తున్నానన్నా నేను,
అబ్బా, వాక్యమే. పెద్దవాళ్ళ దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. నీ వయసు నుంచే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు నేను వాక్యమే చెబుతున్నాను కదన్నా. వాక్యం చెప్తావా? ఆ తర్వాత ఏం చెప్తావో అందరికీ తెలుసు. ఆమె నీతో ఏం చెప్తుందో అందరికీ తెలుసు. అప్పుడు మనమేమనుకుంటుంటామంటే, వాక్యం చెప్పడంలో తప్పేంటి, వాక్యం చెప్పడంలో తప్పేంటి? తప్పు కాదు 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 అనుకుంటుంటాం. చివరికి తప్పే చేసి దోషిగా నిలబడతాం. ప్రియమైన వారలారా, తప్పు కాదు కాదు అనుకుంటూ సమర్థించుకుంటూ వెళుతుంటాం. చివరికి తప్పు చేసి దోషిగా నిలబడ్డ రోజు ఎంత అవమానాన్ని మూటగట్టుకుంటామంటే అంత అవమానాన్ని మూటగట్టుకుంటాం. ఈరోజు అవమానాన్ని, భారాన్ని భరించలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రియమైన వారలారా, తెలుసా? సరదాగా అనుకుంటుంటాం, కానీ అది ఒక పెద్ద సమస్యగా మారి నీ జీవితాన్ని కబలించవేయడానికి సాతానుడు పండుతున్న అది వల అనడానికి ఎలాంటి సందేహము లేదు. ప్రియమైన వారలారా, అది ఎవరైనా, యవన స్త్రీలైనా యవన పురుషులైనా. దీనా ఆలోచన మంచిది, చూడటానికి వెళ్ళిందండి. కానీ ఒకటి మర్చిపోయింది, నేను చూడటానికి వెళుతున్నాను, కానీ ఎవరైనా నన్నే చూస్తే పరిస్థితి ఏంటి అని ఆలోచన రాలేదు. అవును కదా? మనం చూడటానికి వెళుతున్నప్పుడు మనల్ని ఎవరైనా చూసే అవకాశం ఉందంటారా లేదంటారా? వెళ్ళింది. ఆ రోజు హామోరు కుమారుడైన షెకెము చూశాడు. ఆయనకు మొట్టమొదటి చూపులోనే ప్రేమ ప్రారంభమైపోయింది. మనిషికి దేవుని మీద ప్రేమ 100 క్లాసులు వింటే గాని చిన్నది మొలకెత్తదు. ఆడమ్మాయిని చూడగానే వెంటనే ప్రేమ మొలకెత్తి వృక్షం అయిపోయి అప్పుడే కాయలు పండ్లు అంటే గిఫ్ట్లు. ఎంత తొందరగా మొలకెత్తిందండి! ఎప్పుడు నీరు పోసాడో, ఎప్పుడు ఎరువేశాడో. ఏంటి తమ్ముడు కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే, ఏం లేదన్నా, ఒక అమ్మాయి నన్ను చూసి నవ్విందన్నా. ఎందుకు నవ్విందని రాత్రంతా దేవుడేమో ఏడుస్తున్నాడు నిన్ను చూసి. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడని రాత్రంతా ఎప్పుడు మెలకువగా ఉండవు. ఎందుకు నవ్విందంటారు? ఎందుకు? ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, రాత్రి నిద్ర పట్టట్లేదండి. నీ కన్న తండ్రి ఏడుస్తున్నాడు, ఎందుకు ఆయన ఏడుపు అని నిద్రపోకుండా ఎప్పుడైనా ఆలోచించావా? షెకెము చూశాడు, అంతే. స్త్రీని ముట్టొద్దు అనుకున్న అనే దేవుని మాటకు భిన్నంగా ఆ రోజు స్త్రీని ముట్టాడు, ఆమెను అవమానపరిచాడు. అక్కడి నుంచి మొదలైంది. ప్రియమైన వారలారా, ఎంత కీడుకు వెళ్ళిందో బైబిల్ చదువుతుంటే ఆశ్చర్యపోతాం ఆశ్చర్యపోతాం. ఆ రోజు ముట్టుకున్నాడు. ముట్టుకున్న తర్వాత చివరికి ఏమైపోయిందో చూస్తుంటే, స్త్రీని ముట్టుకోవడం ఎంత ప్రమాదముతో కూడిన వ్యవహారమో మనకు అర్థమవుతుంది. ప్రేమన వారలారా, ఇంటికి వెళ్ళింది దీనా, ఇంటికి వెళ్ళింది, ఏడుస్తుంది. తండ్రి అయిన యాకోబుతో చెప్పింది, నన్ను అవమానపరిచాడు నాన్న. అన్నలు విన్నారు, మా చెల్లిని అవమానపరుస్తావా? ఏమంటే, ఇంట్లో ఒక తమ్ముడు ఎవరితో గొడవ పడ్డాడు అన్నా అంత సీరియస్గా ఉండదండి. కానీ ఒక అక్కయ్యని, ఒక చెల్లిని అవమానపరిచారంటే ఆ ఇంట్లో యవనస్తులు చాలా సీరియస్గా ఉంటారు. నువ్వు ఓదార్చడానికి ప్రయత్నం చేసిన నా చెల్లిని అవమానపరుస్తాడా? లోపల పగ, కుట్ర లోపల ఉంది. వారు వచ్చారు. హామోరు వచ్చాడు. యాకోబుతో మాట్లాడాడు, ఇదిగో నా కొడుకు నీ కూతురు మీదనే మనసు పెట్టుకున్నాడు, వివాహం చేద్దాం. ఇక షెకెము, మీకెంత కావాలో అడగండి, మేము ఇచ్చేస్తాం అనుకున్నాడు.
ఈ మాటే ముందు చేయొచ్చు కదా. ముందు తప్పు చేస్తాం, ఆ తర్వాత రైట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ముందే రైట్ చేయొచ్చు కదా, ముందే రైట్ చేయొచ్చు కదా. చూశాడు, ఓకే నాన్న అమ్మాయి నాకు నచ్చింది, మీరు వెళ్ళి మాట్లాడండి, వాళ్ళు ఏమంటారో చూద్దాం అనుకోవాల్సింది పోయి ముందు తప్పు చేశాడు, ఆ తర్వాత రైట్ చేద్దాం అనుకుంటున్నాడు. ముందు తప్పు చేసి ఆ తర్వాత రైట్ చేద్దామంటే అది ఎప్పటికీ రైట్ కాదు. ముందు రైట్ చేయి, ముందు రైట్ చేయి. నువ్వు అనుకున్నది జరగొచ్చు. ముందు తప్పు చేసి ఆ తర్వాత రైట్ చేద్దాం అనుకుంటే అది ఎప్పటికీ రైట్ కాదు ప్రియమైన వారలారా. సరే అన్నారు, ఇంటికి పంపించినట్టుగానే పంపించారు. ఒక కండిషన్ పెట్టారు, సున్నతి లేని వారికి మేము మా పాపను ఇవ్వము అన్నారు. అలాగైతే మేము సొంత సున్నతి పొందుతాం. మేము అంటే ప్రేమ ఉంటే ఏదైనా చేస్తాం అన్నమాట. ఎందుకు? పెళ్లికి ముందు అన్ని బలాలే కనపడుతుంటాయండి, పెళ్లి చేసుకున్న తర్వాత బలహీనతలు కనపడుతుంటాయి. నువ్వు ఇట్లా అనుకోలేదు నేను అంటే ఏమనుకున్నావు అంటే అన్ని ప్లస్లే. అంటే ఏ రకంగా చూసినన్నా ప్లస్సే. కొంతమంది అయితే నా కళ్ళతో చూస్తే మీకు అర్థం అవుతుంది. మరి నీ కళ్ళుగావా? మీకు అర్థం కాదు, నా కళ్ళతో చూడాలి. మరి ఈ చూపేంటో మరి కదా. ఎందుకు మీరు నవ్వుకోవాలి ఈ మాటలు వినంటే, ఇంకొకటి యవనస్తుడికి ఈ మాటలు నోటిగుండా రాకూడదు. ఎవడైనా మాట చెప్పగానే నవ్వేయాలి. హేళన, ఏం మాట మాట్లాడుతున్నారా, అదేమన్నా మాటేనా? అమ్మో అనే భయం యవనస్తులలో రావాలి ప్రియమైన వారలారా. యవన కాలంలో ఉంటున్నారంటే ఎంత భవిష్యత్తు నీ కొరకు ఎదురు చూస్తుందో నీకు తెలియక ఇదిగో ఇలాంటి తప్పడలుగు వేస్తూ చివరికి తప్పులోనే స్థిరపడిన వారు బోళ్ళంతమంది ప్రియమైన వారలారా, బోళ్ళెడంతమంది. ఇదిగో సున్నతి పొందాలి అనగానే వెంటనే షకేము ఇమ్మీడియట్గా మేము చేయించేసుకుంటాం. ఇమ్మీడియట్గా సున్నతి చేయించుకొని 3వ దినమున వాళ్ళు బాధపడుతుంటే ఏం చేశారో తెలుసా? దీనా సహోదరులు 25వ వచనం చూడండి. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో 2 అనగా దీనా సహోదరులైన షిమ్యోను లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. ప్రతి పురుషుణ్ణి. ఒకడు స్త్రీని ముట్టుకున్నందుకు ఎఫెక్ట్ ఎంతమందికి వచ్చిందంటే ఊరికే ప్రియమన్న వారలారా. చూసారా? కుటుంబంకే ప్రియమన్న వారలారా. ఊరికే ఆ రాత్రి ఆ ఊరి మీద పడ్డారు. ఒక్కొక్కరిని కత్తులతో పొడిచి చంపేశారు ప్రియమన్న వారలారా. ఏమంటే ఒక ఊరే శ్మశానంగా మారిపోయే పరిస్థితి ప్రారంభం ఎక్కడో చెప్పండి ప్రియమన్న వారలారా. ప్రారంభం స్త్రీని ముట్టుకోవటం. చూసారా? ఆ రోజు షకేము అనుకుని ఉండడు దీని వెనక ఇంత జరగనుంది అని. తప్పే ఉంది? నేను వెళ్ళి అడిగాను కదా మర్యాదపూర్వకంగానే. తప్పే ఉంది? ఆ రోజు వాళ్ళు చెప్పారు కదా, తప్పే ఉంది? అంత సాఫీగా జరుగుతుందన్నట్టుగానే ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో తీసుకెళ్ళు దీనాను అన్నట్టుగా పంపించేశారు. నా ఇంటికి వచ్చేసింది, ఇంకేంటి, అబ్బా అంత హ్యాపీ అని మనకు అనుకున్నట్లుగా ఉంటుంది అంతే. కానీ ఆ రాత్రి ప్రతి పురుషుని మీద పడి చంపేశారు ప్రియమైన వారలారా. దీనాను ఆ ఇంట్లో నుంచి మళ్ళీ తీసుకుని వచ్చారు. 26 వారు హామోరు కుమారుడు షకేమును కత్తివాత చంపి
షెకెము ఇంటిలో నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరు. చూసారా, ఒకడు ముట్టుకున్నందుకు ఊరిలో ఉంటున్న వాళ్ళందరూ చావవలసినంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. అందుకే స్త్రీని ముట్టుకొనకుండుట పురుషుడికి మేలు. కర్ణాటకలో ఉద్యోగం వచ్చింది, ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఉద్యోగంలో కాస్త ఒక 15 నుంచి 20 వేల రూపాయలు వస్తుంది. వస్తుండగానే నా జీవితం స్థిరపడిపోయింది అనుకున్నాడు. ఆ కర్ణాటకలోని ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించింది, ఇతడు ఆమెను ప్రేమించాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే మన ప్రేమ వివాహం తల్లిదండ్రులకి నచ్చదు అనుకున్నాడు. వరంగల్కు తీసుకుని వచ్చాడు. పెళ్లి చేసుకున్నారు. ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళారు, వివాహం చేసుకున్నారు. వివాహము చేసుకున్న తర్వాత అమ్మయ్య ఎప్పటి కోపాలు ఉంటాయా? 3-4 నెలలవుతుంది, ఇంకా కోపతాపాలు ఏముంటుందిలే అనుకున్నారు. ఈలోపు వెతుకుంటూ తల్లిదండ్రులు వచ్చారు. తల్లిదండ్రులు వచ్చి కూతుర్ను చూసి బోరున ఏడ్చారు. అమ్మ, జరిగిందేదో జరిగిపోయింది, ఇంటికి రండి అని ఇద్దరిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఇతను కూడా ఏమనుకున్నాడంటే అంతా అయిపోయింది అనుకుంటున్నాడు. ఏమంటే గాయము చేసిన వాడికి ఏమనుకుంటాడంటే ఏముందిలే అనుకుంటాడు. గాయపడిన వాడు మాత్రం అంత తొందరగా మర్చిపోడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే కాలరు పట్టుకున్నారు. ఆ అమ్మాయి అన్నలు తమ్ముళ్ళు కాలరు పట్టుకున్నారు, మామయ్యలు. అక్కడి నుంచి అక్కడికే పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళారు. డబ్బులు ఇచ్చారు పోలీసు వాళ్ళకి, చేత కొట్టించారు. అక్కడి నుంచి ఉసూరు అనుకుంటూ వరంగల్కి వచ్చాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. నా భార్యను తీసుకుని వెళ్ళారు అని కేసు పెట్టాడు. అప్పుడు వాళ్ళు వచ్చారు, ఇదిగో మా అమ్మాయికి అసలు మైనారిటీయే తీరలేదు అని సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేశారు అని మళ్ళీ రివర్స్ కేసు పెట్టారు. మా అమ్మాయిని కిడ్నాప్ చేసి మాయ మాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు అని. మేజరే అన్నా, కానీ దొంగ సర్టిఫికెట్ ఇస్తారన్నా, నీకు తెలియదన్నా. నా మాట ఎవరు నమ్మటం లేదన్నా, నమ్మరు. నువ్వు స్త్రీని ముట్టుకున్నావు. ఆ తర్వాత నువ్వు నిజం అంటున్నావు. నీ మాట ఎవడు వినడు. అప్పుడు కేసు నమోదయ్యింది. ఏం కేసు? కిడ్నాప్. ఆ కిడ్నాప్ కేసులో ఏం కేసు? మైనారిటీ తీరని అమ్మాయిని. చూడండి, మేజరే కదా అంటున్నాడు. నువ్వు సర్టిఫికెట్ చూడు అన్నారు పోలీసు వాళ్ళు. దొంగ సర్టిఫికెట్ రావండి. మనం ఇప్పించేవాళ్ళం ప్రియమైన వారలారా. మనం అనుకున్నట్టుగా జరుగుతుందన్న ఒక ఊహల్లో ఉంటాం కదా. అంత అనుకున్నట్టుగా జరిగింది. కానీ నువ్వు అనుకోనిది తర్వాత మొదలవుతుంది. సరే, ఏదో చెప్పాడు కదా, అమ్మాయిని తీసుకురండి అన్నారు. అమ్మాయిని తీసుకొచ్చారు. ఏమ్మా నిన్ను ప్రేమించాడంటే అమ్మాయి చెప్పేసింది, అసలు వీడెవడో నాకు తెలియదు, నన్ను మోసం చేశాడు మాయ మాటలు చెప్పి అని. చెప్పరనుకుంటున్నారా? పిచ్చోళ్ళం ప్రియమైన వారలారా, పిచ్చోళ్ళం మనమే. చెప్పరనుకుంటున్నావా? చెప్తారు. ఎందుకు చెప్తారో తెలుసా? ఆ వెనకాల కూడా ఒక హిస్టరీ ఉంటుంది. నువ్వు చెప్పకపోతే అని ఇంటి వాళ్ళందరూ ఆ పోలీస్ స్టేషన్ ముందే విషం బాటిల్లు పట్టుకొని ఉన్నారు. అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, మామయ్యలు, ఇదిగో నువ్వు ఆ మాట చెప్పకపోతే ఇక్కడే విషం తాగి మేము చేస్తాం. చెప్పదా? చెబుతారు, ఖచ్చితంగా చెప్తారు ప్రియమైన వారలారా. చెప్పేసింది. ఇంకొక మాట మాట్లాడనివ్వకుండా పోలీసు వాళ్ళు
ఏమన్నారు, నువ్వు వెళ్ళిపోమ్మా, మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి అని మళ్ళీ చిత కొట్టేశారు. ఇది డబల్ కోటింగ్, ఇది డబల్ కోటింగ్. చిత కొట్టేశారు మళ్ళీ. లేదండి మేము పెళ్లి చేసుకున్నామండి అన్నారు. సర్టిఫికెట్ తీసుకురా అన్నాడు. గుడిలో చేసుకున్నామండి. గుడిలో ఫోటోలు ఏమైనా ఉన్నవా? ఫోటోలు ఏమైనా ఉన్నాయంటే హడావుడిలో ఫోటోలు తీయలేదండి. నీకు ఆనందం ఎక్కువ, హడావుడి ఎక్కువ, అన్నీ తప్పులే. ఇప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా, నేను చేస్తే ఫోటోలు తీస్తానన్నా అంటాం, నీకు ఇంకొక రకంగా పడుతుంది. అప్పుడు మనమేమనుకుంటాం, వాడి పిచ్చోడన్న, వాడికి ఏం తెలుసు, నేనైతే ఫోటోలు తీస్తాను, ముందే మ్యారేజ్ సర్టిఫికెట్ తయారు చేయిస్తాను. వాడు అలా చేశాడు కదా, నేను ఇదిగో ఎస్ఎస్సి 10th క్లాస్ ఆమె బర్త్డే సర్టిఫికెట్ దగ్గర పెట్టుకుని మరీ ప్రేమిస్తాను. మారం, దెబ్బ పడేంత వరకు, అయ్య బాబోయ్ అనేంత వరకు మారం అండి మనం. అప్పుడు నీకు ఇంకొక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అది కూడా చెప్పమంటారా? గుంటూరులో జరిగింది. ఏంటనుకుంటున్నారు? అయిపోయిందండి. వరంగల్లో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు, అన్న మీ క్యాసెట్ విన్నాను, మీతో మాట్లాడవచ్చా అన్నాడు. వచ్చి ఇదంతా చెప్తున్నాడు. నేను చేసిన తప్పేంటన్నా అని అడుగుతున్నాడు. అప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక తీసి చెప్పేశాను, స్త్రీని ముట్టకుండుట, ఇంత చేసి మళ్ళీ నేనేం తప్పు చేశానని అంటున్నా. నువ్వు చేసింది ఇది తప్పు, ఇది తప్పు. స్త్రీని ముట్టకుండుట పురుషుడికి మేలు. లేదంటావా? నీ తల్లిదండ్రులతో మాట్లాడు, నీకు వివాహం చేస్తారు. వివాహ బంధములోనికి వెళ్ళు. ఎన్ని జరుగుతున్నాయి ప్రియమైన వారలారా, ఎన్ని. ఒకటని చెప్పాలా, రెండని చెప్పాలా, మూడని చెప్పాలా? నలిగిపోతున్నవారు అంతా ఇంత కాదు. ఒక వ్యభిచార కూపంలో ఉన్న అమ్మాయి చెప్తుందండి టీవీ 9లో, నన్ను ప్రేమించానన్నాడు, మోసగించాడు. పెళ్లికని తీసుకుని వెళ్ళారు, ఒక ఇంట్లో నన్ను పెట్టారు, వాళ్ళ బంధువులు ఇల్లని నాకు చెప్పాడు, నేను నమ్మాను, మళ్ళీ రాలేదు. ఆ తర్వాత నాకు తెలిసింది, నన్ను ₹1,00,000 ఆ కుటుంబానికి అమ్మేశాడు అని. అక్కడి నుంచి ఇది వ్యభిచార కొంపలో చావలేక బతకలేక ఉన్నాను. ఒకసారి పోలీసు రైడింగ్ జరిగింది, నేను బయటపడ్డాను అని ఒక చెల్లి ఏడుస్తూ చెప్పిన మాటలు ప్రేమన వారలారా. వ్యభిచార కూపంలో దించబడుతున్నవారు యవన సమాజంలో ఉన్నవారే. ఎందుకో తెలుసా? ప్రేమ పేరుతో మోసపోయి వెళ్ళిన వాళ్ళే 99% ప్రేమన వారలారా. 99 మందికి అలా జరిగితే ఒక్కరికి మాత్రం నీకు మేలు జరుగుతుందంటే మేము నమ్మాలి. 99 మంది మిగిలిన వారికి ఊహ తెలియకముందే అమ్ముడుపోతే, ఇదిగో యవన కాలంలో ఉన్న వాళ్ళు అమ్ముడుపోయిన వారు ఎక్కువ మంది. ఏంటో తెలుసా? ప్రేమ పేరుతోనే. చూసారా? బలవుతున్న జీవితాలు మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు నువ్వు కాదు అని ఎలా అనుకోగలుగుతున్నావు? లోకం చెబితే వినకు, నీ కన్న తండ్రి చెబుతున్నాడు, స్త్రీని ముట్టకుండుట పురుషుడికి మేలు అన్నాడు. నాకు అలా జరగదు అనకు. దైవం ఏం చేస్తాడో తెలుసా? ఒకడికి జరిగిందని నీకు జరుగుతుందని నిన్ను మళ్ళీ ప్రేరేపిస్తుంటాడు. కానీ ఒకడికి జరిగింది అందరికీ జరుగుతుంది ప్రేమన వారలారా. అందరికీ జరుగుతుంది. టెక్నాలజీ విస్తృతంగా ఉన్న ఈ కాలాలలో దొరకవన్ను అనుకుంటే చాలా పొరపాటు. మీకు డౌట్ ఉంటే మన టెంట్ కింద పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకోండి. చాలామంది పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. దొరుకుతాం అన్నానండి, ఎలా దొరుకుతారో కూడా వాళ్ళు చెప్తారు. సింపుల్ అండి, చాలా సింపుల్ అండి. మనం ఊహించం, ఇలా కూడా నేరాలను పట్టుకుంటారా ఇంత ఈజీ. మనం రాష్ట్రాలను దాటిపోయాం కదా అనుకుంటాం. రాష్ట్రాలను వాళ్ళు దాటి రావడానికి నువ్వు వెళ్ళటమే ఆలస్యం, వాళ్ళు నీ ముందు
వాలుతారు. ఆ తర్వాత జరగవలసిన శాస్తి జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే నీకు జీవితం మీదే విరక్తి కలుగుతుంది. అప్పుడప్పుడు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో పిచ్చివాళ్ళుగా ఉన్న వారిని చూసి అడుగుతుంటాం, ఏంటండి అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? అమ్మాయిని ప్రేమించాడటండి, ఎందుకో మరి ఏం జరిగిందో అలా పిచ్చోడైపోయాడండి అని. అలా పిచ్చోడైపోయాడండి. ప్రేమ చివరికి నిన్ను పిచ్చివాడిగా మారుస్తుంది. పిచ్చోడైపోయాడండి అలా. నీ యవన కాలం ఏంటి, నీ భవిష్యత్ ఏంటి, దేవుడు కొరకు నువ్వు చేయవలసిన కార్యక్రమాలేంటి, ఇవన్నీ కాకుండా ఒక పిచ్చివాడిగా నిన్ను స్థిరపరిచేసింది దయ్యము. ఏమంటే దేవుడు మేలు అన్నాడు కదా, ఆ మేలు ఏంటో కూడా ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియమైన వారలారా, విలాపవాక్యములు 3వ అధ్యాయము, విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని చూడండి. యవన కాలమందు కాడిని మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. అంటే యవన కాలంలో నీ ఆలోచనలన్నీ దేవుని కాడి మొయ్యాలి అన్న ఆలోచనే ఉండాలి. ఇది దేవుని ఆలోచన. నువ్వు ఎక్కడ కాడిని మోస్తావేమో అని దయ్యంగాడు ఏం చేశాడంటే కాడిని పక్కన పెట్టి లేడీని ముందుకు పెట్టాడు. అదే సింపుల్. కాడి భుజాల మీద ఉండేది, లేడీ కళ్ళ ముందు ఉండేది. కళ్ళ ముందున్న లేడీని చూడగానే భుజాల మీద ఉన్న కాడి దిగిపోద్ది. అంతే, ఇంకా అంతే. కాడిని మొయ్యు అంటున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు కష్టపడాలి, నువ్వు కష్టపడాలి. యవన కాలంలో లోకాన్ని చూస్తే లోకపు పోకడలు కాదు, నీ భుజాల మీద కాడి ఉండాలి. నీ పక్కన ఫ్రెండ్ ఉండాలని ఆలోచించకు, నీ పక్కన ఫ్రెండ్ ఉండాలని ఆలోచించకు. నీ భుజాల మీద కాడి ఉండాలి, కాడి ఉండాలి. నువ్వు నలిగిపోతూ ఉండాలి, నువ్వు నలిగిపోతుండాలి. నువ్వు ఎలా కనపడుతుండాలంటే, ఎలా కనపడుతున్నావు, వీణ్ణేం ప్రేమిస్తావులే అన్నట్టు కనపడుతుండాలి. నువ్వు దేవుని పనిలో నలిగిపోతూ. యవనస్తులు చాలామంది పని చేస్తుంటారండి, చాలా సంతోషం అండి, చాలా సంతోషం. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? చేతులన్నీ మట్టి పట్టి, స్నానం లేక, రాత్రి నిద్ర లేక కళ్ళన్నీ ఉబ్బిపోయి, బట్టలు కూడా మార్చుకోవడానికి టైం లేక, మరి పని కదా, బట్టలన్నీ నలిగిపోయి కనబడుతుంటారు. అంటే వారు కాడిని మోస్తున్నారు. ఈ కాడిని పక్కన పెట్టాడని ఎప్పుడు అర్థం అవుతుందో తెలుసా? వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేవాడు అద్దం ముందు అరగంట కంటే పైన ఉంటున్నాడేంటి? బట్టలు మార్చుకోవాలంటే పర్వాలేదన్న అనేవాడు ఇప్పుడు బట్టలు బాగున్నా మళ్ళీ మార్చుకోవాలంటున్నాడేంటి? కాడేమన్నా పక్కకి వెళ్ళిందా? దేవుడు నన్ను చూస్తాడు అనుకున్నప్పుడు ఇదిగో ఇలానే ఉండాలనిపిస్తుంది. ఆయనకి ఎలా చూడాలనుకున్నాడు తెలుసా మనల్ని? ఆయనకు యేసుక్రీస్తును నలగొట్టుట ఆయనకి ఇష్టమాయను. నలిగిపోయిన వాడిని ఎవరైనా చూడగలుగుతామండి మనం? గ్రౌండ్లో మనం అలానే ఉండాలి ప్రియమైన వారలారా, అలానే ఉండాలి. ఒకరోజు గుంటూరులో సభకు వెళ్ళినప్పుడు అక్కడ యవనస్తులు పనిచేస్తున్నప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఏమని, ఒరే మనం కొత్త డ్రెస్ వేసుకుని రావద్దురా అంటున్నాడు. ఎందుకంటే కొత్త డ్రెస్ వేసుకుంటే పని చేయాలనిపించదు, పాతది వేసుకున్నాం అనుకో, పాతది వేసుకుంటే ఏమనిపిస్తుంది? పని చేయాలనిపిస్తుంది. మనం ఎవరు కొత్త డ్రెస్ వేసుకొని రావద్దు. ఏం మాట్లాడుకుంటున్నారు తమ్ముడు అంటే, ఏం లేదన్నా, కొత్త డ్రెస్ వేసేసుకుంటే ఎందుకో పని చేయాలనిపించట్లేదు, అందుకే ఇంట్లో ఉన్న పాత అన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇదిగో గ్రౌండ్కి వచ్చేటప్పుడు ఇవి వేసుకుంటున్నాం మేము. నిజమేనండి, కొత్త డ్రెస్ వేసుకున్న నా సౌండ్ బాక్స్ దించంటే గెంతుతుంటాడండి, ఎక్కడ ఈ టక్కు పైకి వస్తుందేమో అని. రావద్దా ఇలా అంటాడు అంతే. ఎందుకంటే మరి టక్కు పైకి వస్తుందేమో అని. అదే పాత బట్టలు చూసుకున్నాను, ఇది చిరిగిపోయినా పర్వాలేదని ఎక్కేస్తాడండి అంతే. ఇంకా
స్త్రీ చూడాలంటే మేకప్ వేసుకోవాలి, దేవుడు చూడాలంటే మేకప్ ఊడిపోవాలి కదా. యవనస్తులు ఎలా ఉండాలంటే మేకప్ ఊడిపోవాలి. గ్రౌండ్లో మేకప్ అలవాటు అవుతుందంటే నువ్వు కాడిని పక్కన పెడుతున్నావయ్యా. దేవా మాకేం మేలు చేస్తావు నాయనా అని ఒకవేళ సూటిగా తండ్రిని అడగగలిగితే, యవన కాలంలో అందరికీ ఉండే ఆలోచన ఏంటంటే నాకొక కుటుంబం, నాకొక భార్య, నా జీవితం అని అప్పుడే ఒక అందమైన కలలు కంటుంటారు. నాకో అందమైన భార్య, అది కలలు కంటుంటారు. మీ కలలు నాకు తెలుసు, మీ ఇష్టాలు నాకు తెలుసు, మీకు ఏం మేలు జరగాలని మీరు అనుకుంటున్నారో నాకు తెలుసు. నా కాడిని మొయ్యండి, నా కాడిని మీరు మొయ్యండి అంతే, సింపుల్. మీకు ఆలోచించే మేలు, మీకు జరగవలసిన మేలు, ఈ యవన కాలము తర్వాత మీరు ఆలోచిస్తున్న మీ విధానం అన్నింటికి నేను చేస్తాను కదా అన్నాడు. ఏం మేలయ్యా అని చూడగలిగితే సామెతల గ్రంథము 18వ అధ్యాయం, సామెతల గ్రంథము 18వ అధ్యాయం, సామెతల గ్రంథము 18వ అధ్యాయంలో రాయబడిన మంచి మాట 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టి వలన యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం. నీ ఆలోచన అంతా మంచి భార్య కావాలి కదా, మంచి భర్త కావాలి కదా, నీ కుటుంబం బాగుండాలి కదా, ఇదే కదా అనుగ్రహము పొందినవాడు. నువ్వు భుజాల మీద ఆయన కాడిని మోస్తుంటే ఈ కాడి మోయటానికి ఒక చక్కటి సహకారిని ఆయన చూస్తాడు. ప్రేమన వారలారా, ఆయన ఇస్తాడు. యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు, యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఆ అనుగ్రహం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నీకు మేలు కలుగుతుంది యవనస్తుడా. కానీ అంతవరకు ఓపిక పట్టలేక మనం ఏమనుకుంటామంటే మన జీవితాన్ని మనమే అడ్డుకుందాం. అంటే తల్లిదండ్రులకు కట్ట చేత కాదు, ఎవరికి కట్ట, మన జీవితాన్ని గురించి మనమే ఆలోచించుకుందాం అనుకో. ఆలోచించుకుని ఏం చేస్తావయ్యా? కూర్చుకోవటం తప్ప ఏం చేస్తావు చెప్పు? దేవుడి అనుగ్రహం పొందినంత వరకు వెయిట్ చేయలేవా? తండ్రి నీ కాడిని మోస్తున్నప్పుడు నాకు మేలు చేస్తావన్న నమ్మకం ఆయన మీద నువ్వు కోల్పోయావా? నా పట్ల దేవుని సంకల్పం ఏంటి అనే ఆలోచన మర్చిపోయావా? యవన కాలంలోనే ఎందుకు జరుగుతుందో చెప్పమంటారా ప్రియమైన వారలారా? ఇదిగో దీనిని దాటుకోగలిగితే దేవుడు నిన్ను వాడుకునే స్థితి వస్తుంది. ఇది దాటుకోలేక నువ్వే సమాజంలో వాడు లేచిపోయాడు రా అన్న నిందను భరించి వచ్చి బైబిల్ పట్టుకుని ఏం మాటలు చెప్పగలవు నువ్వు? ఒకవేళ చెప్పే ధైర్యం నీకుందేమో, వినేవాడు ఏమనుకుంటాడు తెలుసా? వీడు మాకు చెప్పేవాడా? నీ మీదనే ఒక మంచి అభిప్రాయం లేనప్పుడు నువ్వు చెప్పే మాటలు ఎవడైనా, యెహోవా వలన అతడు అనుగ్రహము పొందినవాడు అంటున్నాడు. అంటే కాడిని మోసిన యవన కాలంలో దేవుడికి పని చేసిన అతనికి దేవుడు ఇదిగో మేలును అనుగ్రహిస్తున్నాడు. భార్య దొరికిన వాడికి మేలు. స్త్రీని ముట్టకుండుట పురుషుడికి మేలు. స్త్రీని ముట్టకుండా ఇదిగో భుజాల మీద నా కాడిని మోయండి. మీ జీవితాలను మీరే ఆలోచించుకోకండి, నాకు అవకాశం ఇవ్వండి, నేనే తీర్చిదిద్దుతానని దేవుడు హామీ ఇస్తున్నప్పుడు ఏమండి, ఎందుకు ప్రియమైన దేవుని పిల్లలారా ఏమైపోతుందో అన్న గందరగోళపు ఆలోచనలు ఎందుకు? లోకపు పోకడలు మనకెందుకు? ఒక ఇసాకు విషయంలో దేవుని వలన అనుగ్రహం పొందినవాడు ఇస్సాకు గారు. అబ్రహాము ఏలియాజర్ని పిలిచాడు. నా కుమారుడు కొరకు మరి భార్యను తీసుకుని రావడానికి పంపు అన్నప్పుడు, నాన్న నన్ను కూడా వెళ్ళమంటావా? ఇది నా లైఫ్ కదా నాన్న అని లేదు. ఎలియాజర్ వెళ్ళాడు. చక్కటి రిబకాను తీసుకుని వచ్చాడు. వచ్చే సమయానికి ఇస్సాకు ఏం చేస్తున్నాడు? అందమైన ఊహల్లో తేలి ఆడట్లేదు. ఆదికాండము 24వ అధ్యాయము
ఆదికాండము 24వ అధ్యాయం 64, 65 వచనాలు. 62 నుంచి చదువుకుందాం. ఇస్సాకు బేయర్ లాహోరీలోని మార్గములోనికి వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, కాడి మోయటం కాదు ప్రియమైన వారలారా, ఇస్సాకు కట్టెల మీదకి వెళ్ళాడు. తెలుసా? కట్టెల మీదకి వెళ్ళాడు. అబ్రహాము కత్తి ఎత్తినప్పుడు ఇస్సాకు కట్టెల మీద ఉన్నాడు. కాడి మొయ్యటం కష్టమా? చంపబడటానికి కట్టెల మీద ఉండటం కష్టమా? చెప్పండి ప్రియమైన వారలారా. ఆ చిరుప్రాయంలోనే దేవుడు కొరకు చావాలనుకుంటున్నప్పుడు ఇస్సాకుకు మేలు చేయడా ప్రియమైన వారలారా? మేలు చేయడా? ఆలోచించండి. జరిగింది. ధ్యానిస్తున్నాడు. రెబెకాను అనుగ్రహించాడు. యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. మనమే తొందరపడుతున్నాం, మనమే ఏదో ఆలోచిస్తున్నాం. నువ్వు ఆలోచిస్తే వర్తమానాన్ని ఆలోచిస్తావు. నీ తల్లిదండ్రులు ఆలోచిస్తే భవిష్యత్తు ఆలోచిస్తారు. ఒకవేళ నీ తల్లిదండ్రులైనా చిన్న పొరపాటు ఏదైనా చేస్తారేమో, కానీ దేవుడు చేయడు. ఆయనకు వదిలేరాదు. దేవా, నీ కాడిని మోస్తున్నావు, నా జీవితం నీ ఇష్టం నాయనా అని ఆయన మీద భారం పెట్టరాదు. ఆయన వలన అనుగ్రహం పొందుకుంటావు. నువ్వు అనుగ్రహం పొందుకుంటావు. ప్రేమ పెళ్ళిళ్ళు ఎన్ని నిలబడుతున్నాయి ప్రియమైన వారలారా. లోక్ అదాలత్ అని వరంగల్లో ఉంటుంది. ఒకరోజు ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు, ఏంటండి ఈ జంటలు అన్నప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, విడాకుల కోసం వచ్చారు అని. ఆ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకున్నవారు. ఏమైపోయింది ఆ ప్రేమ? పెళ్లి తర్వాత ఉండవలసిన ప్రేమను దయ్యం పెళ్లి ముందుకు పెట్టింది. పెళ్లి తర్వాత ప్రేమ లేకుండా చేసింది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? విడిపోవాలనుకుంటున్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే యవనస్తులు ప్రేమన వారలారా. తల్లిదండ్రులు కష్టాన్ని పెట్టి ఉన్నత చదువులు చదివించితే లక్షలు సంపాదించేసరికి డబ్బు ఏం చేయాలో అర్థము కాక ఆ ఊబిలోనికి వెళ్ళిపోయారు. పట్టుమని ఒక 5 సంవత్సరాలు కలిసి ఉండక, ఇదిగో ఆ పిల్లల్ని ఎత్తుకొని తల్లి అంటుంది, వాళ్ళ నాన్న రాగానే నాన్న అంటే నోరు మొయ్యరా అంటుంది. ఈమె నోరు మొయ్యి అంటుంది కొడుకును. చెట్టుకొకరు పుట్టకొకరు కూర్చున్నారు. ఏమంటే దీనికి ముందు ఎప్పుడు కనపడతారేమో ఎదురు చూసిన వీరు ఇప్పుడు కనబడొద్దు అని కోరుకుంటున్నారు. చూసారా చివరికి జీవితాలు ఏమైపోతున్నాయో. వద్దు ప్రియమైన వారలారా. ఒకరికి జరిగింది చాలు, మళ్ళీ నీకు జరగాల? రైల్వే స్టేషన్లో తెల్లవారగానే ఒక లాఠీ తీసుకొనండి పోలీసు వాడు ఒక్కరిని కొడతాడండి. మిగిలిన వారు వాడిని కొట్టాడు మనకేందరని పడుకోరు. ఏం చేస్తారు? గబగబ అందరిలో వెళ్ళిపోతారండి అంతే. ఇంకా ఒకరిని కొట్టాడు కదా దేవుడు, మళ్ళీ నేను ట్రై చేస్తా. నేర్చుకునేవాడు ఎవడు లేడు, అందరూ ట్రై చేసేవాళ్ళే. అమ్మో ఇది ప్రమాదకరమైనదిగా ఉంది వద్దులే అని ఒకరికి జరిగితే ఇంకొకడు గుణపడేవాడు కాదు. మనం అనుకుని తెలుసండి, ఎవరి జీవితాలు ఎవరితో పోల్చగలమండి మనం? వాడి లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. ఏం వేరు? ఒకవేళ వేరు అనుకుంటున్నావా? ఆ వేరేంటే వాళ్ళని లాఠీతో కొట్టారు, నిన్ను బూట్లతో దంతారు. అదే తేడా. ఒకవేళ టెక్నాలజీ పెరిగిందనుకోండి, నీకు కరెంటు షాకులు ఇస్తారు. వాడి కొట్టడం వేరు, నిన్ను కొట్టడం కూడా వేరు. వాడిని కర్రతో కొట్టారు, నీకు కరెంటు షాకులు ఇచ్చారు. ఇది తేడా. ఇంతేనా? అంతవరకు ఎందుకు? యవనస్తుని చూసినప్పుడు దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? వీడు నా కొరకు నిలబడి ఒక గొప్ప ప్రసంగికుడు అయిపోతాడేమో అని ఆశపడుతుంటాడండి ఆయన. యవన కాలములోనండి. అప్పుడేం చేస్తాడో తెలుసా? యవన కాలంలో ఉంటున్న ఈ నా కుమారుడు నాకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడతాడు అని
యవనస్తుల్ని ఒక పెద్దవాడి దగ్గరికి పంపిస్తాడు ప్రియమైన వారలారా. ఎందుకు తెలుసా? అనుభవం, ఎక్స్పీరియన్స్, నడక నేర్చుకోవాలి. యవనస్తులు ఒక పెద్ద వ్యక్తి దగ్గర ఉన్నారనుకోండి, ఏమండి, దేవుడు అది ట్రైనింగ్ ఇస్తున్నాడని దాని అర్థం ప్రియమైన వారలారా. చాలామంది అనుకుంటారు, అన్న మేము ఒక 10 మంది యవనస్తులు ఉన్నామన్నా, మేమే ఆరాధన నడిపించుకుంటున్నాం, మేమే కూడుకుంటున్నాం అన్నాను. ఓహో, మీకెవరు నడిపించే వాళ్ళు ఎవరు? మిమ్మల్ని మీరే నడిపించుకుంటున్నారా? అది ఎంతో కాలము నడవదు. రీసెర్చ్ సెంటర్ అని పెట్టారండి, బాగా హడావుడి చేశారండి. చేసిన తర్వాత ఏం జరిగింది? రీసెర్చ్ సెంటర్కి అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు. ఎందుకో దేవుని మీద ప్రేమ మొదలవడానికి వీళ్ళ మీద ప్రేమ మొదలైపోయింది. ఇద్దరు వెళ్ళిపోయారు. సేవ ఏమైపోయిందో తెలుసా? అక్కడ ఆ ప్రాంతం చెప్పను, ఆ వ్యక్తుల పేర్లు చెప్పను. ఇంకొకసారి దేవుని పేరు ఇక్కడ వినబడితే నరుకుతామన్నారు ఆ వీధిలో ఉన్నవాళ్ళు. ఇదా మీరు ఇన్ని రోజులు చేసింది? ఇదా? మంచి కండిషన్స్ పెట్టారు. మొదటి రోజే ఎవరు మాట్లాడొద్దన్నాడు, అంతే. చివరికి జరిగేది దేవునికి అవమానము. ఇప్పుడు అక్కడ పరిస్థితి, దేవుడు అన్న మాట వినబడటానికి వీల్లేదన్నారు. ఇదా? యేసు రక్తముతో కట్టబడిన సంఘంలోనికి యవనస్తులు నెమ్మదిగా వస్తున్నారు. ఎవరి చేతనో నడిపింపబడటానికి ఇష్టపడక వాళ్ళ ఆలోచనలు ఇదిగో సంఘాన్ని రోజు పాడు చేయటానికి వస్తున్నారంటే, దేవుడేమో భవిష్యత్తులో నువ్వు గొప్పవాడిగా నిన్ను చూడాలనుకుంటే దుష్టుడు ఇప్పుడే నిన్ను పావుగా వాడుకొని సంఘాన్ని ఇప్పుడే నీ వల్ల సంఘం దెబ్బతిందంటే నువ్వు ఎదిగి దేవుని సంఘాన్ని పాలించేవాడు అవుతావా? ఆలోచించండి ఒక్కసారి. నిజంగా ఈ పాఠం ఆలోచించిన తర్వాత, దేవా ఒక 10 సంవత్సరాల ముందు ఈ పాఠం చెప్పుంటే కొంతమంది అయినా బాగుపడేవారేమో అనిపించింది ప్రియమైన వారలారా. మనం మంచి చెప్పటం ఆలస్యం అవుతున్నా కొలది ఇదిగో చెడు పెరిగిపోతూనే ఉంది. వద్దు, అలా ఉండకూడదు. అందుకే ఒక పెద్ద దగ్గరికి నిన్ను పంపించాడు. అక్కడ నువ్వు నలగాలి కొన్ని రోజులు. నీతిని, సమాధానాన్ని వెంటాడాలి. వాక్యము, గుణగణాలు, పనులు అక్కడ నలిగిపోతుండాలి. ఆ తర్వాత నీకు భవిష్యత్తును గురించిన ఆలోచన ఒకటి పెంపొందుతుంది. నిన్ను నువ్వేం నడిపించుకోగలవయ్యా? ఏం నడిపించుకోగలవు? అప్పుడే సాతాను కన్ను నీ మీద పడుతుంది. ఎలా? దేవుణ్ణి ఈ వయసులో నువ్వు ప్రేమించగలిగితే భవిష్యత్తులో ఆయన కొరకు బలంగా నువ్వు అంటావు. నీ ప్రేమను స్త్రీ వైపుకు మళ్లింపచేసి దేవునికి నువ్వు పనికి రాకుండా నువ్వే యవన కాలంలో ఈ నిందను మోస్తున్నప్పుడు దేవుడు నిన్నేం వాడుకుంటాడయ్యా? ఏం వాడుకుంటాడు చెప్పండి? ఏం వాడుకుంటాడు? యవన కాలంలో అంత భయంకరమైన నిందను మోస్తున్న నిన్ను వాడుకుంటాడా? ఆలోచించండి ఒక్కసారి. అది సాతాను పన్నాగం అని ఎందుకు అర్థం కావటం లేదు మనకి? అది సాతాను పన్నాగం అని ఎందుకు అనిపించటం లేదు ప్రియమైన వారలారా? ఎప్పుడు అనిపిస్తుంది? మహనీయుడైన యేసుక్రీస్తు యవన కాలమేనండి. అప్పుడప్పుడు వయసు గుర్తు చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? 33.5 సంవత్సరాలకే ఆయన చచ్చిపోయాడు. యేసు కంటే ఎక్కువ బతికేసామో అనిపిస్తుంది ప్రియమైన వారలారా. 37 సంవత్సరాలంటే నా యేసు కంటే నేను ఎక్కువ బతికేశానా అనిపిస్తుంది ప్రియమైన వారలారా. ఆయనకు 33.5 రాగానే చావాలనిపించింది యవన కాలంలో దేవుడు కొరకు. మనకేమనిపిస్తుంది? ఇంకా స్త్రీ మీద వ్యామోహం పెరుగుతుందా? ఇదేనా మన బతుకు? 33 రాగానే చావాలనిపించింది దేవుడి కోసం. యవన కాలంలోకి రాగానే నీకేమనిపిస్తుంది? దేవుని కొరకు చావాలన్న ఆలోచనతో ఉండవలసిన నువ్వు లోకంలో ఏదో తప్పులోనికి వెళ్ళాలన్న ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి నీకు? యవన కాలంలో ఆయన రక్తాన్ని ధారపోసాడు ప్రేమన వారలారా కదా. 40 ఏళ్ళు వచ్చినా ఇంకా స్త్రీ గురించి ఆలోచన, 50 ఏళ్ళు వచ్చినా ఇంకా స్త్రీని గురించిన ఆలోచన. చెప్పండి ప్రేమన వారలారా, ఇంకెప్పుడండి గుణపడేది?
ఇంకెప్పుడు మన ఆలోచనలు చక్కగా ఓ పవిత్రంగా దేవుడు కొరకు బతకాలనేది ఇంకెప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా. వద్దండి, వద్దు. యవన కాలాన్ని బుగ్గిమయం చేసుకోకండి. ఏమండి, ఇప్పుడు అర్థమైంది కదా అని ఒకవేళ మా జీవితాన్ని వెనక్కి వెళ్ళి యవన కాలం తెచ్చుకుందామని పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళకి లేదు. యవన కాలంలో నువ్వు దేవుడికి నచ్చాలి. అక్కడి నుంచి దేవుడికి ఉన్నతంగా నువ్వు ఎదగాలి. నీ మాట అంటే గౌరవం ఉండాలి. నువ్వు చెబుతున్నావంటే అది నిజం అనిపించాలి. ప్రియమైన వారలారా, నీ వెనకాల ఇలాంటివి పెట్టుకుంటే నువ్వే నిందలు మోసుకుంటూ దేవుడి కోసం ఏం చెప్పగలవు? ఆయన నామాన్ని ఏం ఘనపరచగలవు చెప్పు. వద్దు ప్రియమైన వారలారా, వాటి జోలికి వెళ్ళకండి. అది ఒక అందమైన మాయా ప్రపంచం. అది అందంగా కనపడుతుంది. అడుగు పెడితే చాలు అది ఊబి అని తెలుసుకుంటాం. ప్రియమైన వారలారా, జోలికి వెళ్ళకండి. మీరు దేవుని నమ్ముతున్నారు కదా, నీకు మేలు చేస్తాడు. నువ్వు కాడిని మొయ్యు, ఆయన అనుగ్రహం పొందుకుంటావు. నమ్ముతున్నావా? నమ్ముతుంటే ఇదిగో ఆయన కాడిని మొయ్యు. ఈ యవన కాలంలో నలిగిపో. ఈ యవన కాలంలో ఆయన గురించి ఆలోచనతో ఉండు. ఈ యవన కాలంలో తండ్రి, నేను నీ కొరకు నా బలాన్ని, నా ఆరోగ్యాన్ని, నా శరీరాన్ని నీ కొరకు ధారపోస్తాను. నువ్వు నాకు మేలు చేస్తావని నమ్ము. నీ కన్న తండ్రిని. ఇస్సాకు నమ్మాడు, రిబుకాను అనుగ్రహముగా పొందాడు. ఇస్సాకుకు మేలు జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితాలు మనమే కట్టుకోవాలి, మనకు బాగా తెలుసు అనుకుంటూ మన జీవితాలను ఇదిగో దేవునికి దూరంగా చేసుకుంటున్నాం. అలాంటి ఆలోచన యవన కన్యకలకు రాకూడదు, యవన పురుషులకు రాకూడదు. ప్రియమైన వారలారా, ఇప్పుడు నీ ఆలోచన, నీ భుజాల మీద దేవుని కాడి ఉండాలి. అందుకే విలాపవాక్యములు 3:27, యవన కాలమందు కాడిని మోయుట నరునికి మేలు, అది మోపినవాడు దేవుడే అన్నాడు. దేవుడిచ్చిన కాడిని స్వీకరించు. భార్య దొరికిన వాడికి మేలు, అది యెహోవా అనుగ్రహం నువ్వు పొందుకుంటావు. నువ్వు అనుకున్న దానికంటే దేవుడిచ్చినది, దేవుడు నీ పట్ల జరిగించేది అద్భుతంగా ఉంటుంది. ఇంకా మేలు జరుగుతుంది. నీ జీవితం నువ్వు అనుకున్న దానికంటే 100 రెట్లు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయనను నమ్ము. ఆయన నమ్మితే నీ యవన కాలములో కాడిని మొయ్యు. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. ఈ మాటలు ఎంతో మందికి మేలు కలిగించాలి నాయన. తప్పు కాదు అనుకుంటూ చివరికి తప్పులోనికి వెళ్ళిపోయి తలదించుకునే స్థితి ఈ పాఠాన్ని విన్న ఏ యవనస్తుడికి, యవనురాలుకి నాయన కలుగకుండా నాయన, యవన కాలములో పవిత్రంగా ఉంటున్నాయన నిన్ను గణపరచడానికి, నీ కాడిని మొయ్యటానికి మీ పిల్లలను నిలబెట్టండి నాయన. వారి పట్ల మీరు మేలు చేయండి నాయన. మీరు చేస్తారు నాయన. ముట్టకుండా ఉంటే మేలు జరుగుతుంది, ముట్టుకుంటే నాయన కీడే జరిగి ఎంతో మంది జీవితాలను బుగ్గిమయం చేసుకున్నప్పుడు నాయన, అలాంటి పరిస్థితులు మీ పిల్లలకు కలగనివ్వకుండా నాయన చక్కగా నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి, ఈ మాటలను బట్టి ఎవరు కఠినపరచకుండా నాయన ఇవి వాస్తవాలని నమ్మినైనా నీకు దగ్గరయ్యే ప్రేరేపణను పరిశుద్ధాత్మ చేత కలిగించండి. దుష్టుడు మరొక రకంగా వారి హృదయాల్ని ప్రేరేపించకుండా నాయన సహాయం చేయమని, ఇంకా మీ దివ్యమైన మాటలతో ఈ రోజంతా గడపగలిగే మహాభాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ